గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ముక్ష ఛానల్. రిషి వసుల నీ ప్రేమ కావాలి పార్ట్ 8. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముక్ష ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ని కూడా హిట్ చేసుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, అప్పుడు మీరు వీడియో చూసేయచ్చు. ఆలస్యం లేకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. వసు ఇంకా మార్నింగే గుడికి అయితే రెడీ అయిపోతుంది లంగాబోని వేసుకొని. వసు వాళ్ళ మదర్, ఎక్కడికి ఇంత పొద్దునే వెళ్తున్నావు వసు అని అడుగుతారు. అది అమ్మ గుడికి వెళ్తున్నాను, అట్నుంచి అటే నర్సరీకి వెళ్ళిపోతాను అని అంటుంది. సరే జాగ్రత్త అని అంటారు. అని చెప్పి ఇంకా బయటికి వెళ్ళి స్కూటీ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. వసు వాళ్ళ తాతయ్య, వసమ్మ గుడికి వెళ్తున్నావంట కదా, నేను అటే వెళ్తున్నాను, నేను గుడి దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్తాను రా అని అంటారు. బస్సు ఇప్పుడు రాను అంటే డౌట్ వస్తుందేమో, సరే తాతయ్య అని చెప్పి ఇంక వెళ్ళి బైక్ అయితే ఎక్కి కూర్చుంటుంది. ఇంకా రిషి గుడి దగ్గరికి అయితే వస్తారు. రిషి వాళ్ళ తాతయ్య వాళ్ళు కూడా వస్తారనమాట. రిషి వాళ్ళ తాతయ్య రిషి అని చెప్పి పిలుస్తారు. రిషి, మిమ్మల్ని ఒక్కనే కదా రమ్మన్నాను, వీళ్ళెందుకు తీసుకుని వచ్చారు తాతయ్య అని అంటారు. శైలేంద్ర, ఏంట్రా మేము వస్తే ఏదైనా ప్రాబ్లమా అని అంటాడు. ధరణి, ఈ ఊరికి వచ్చినప్పటి నుంచి మాకు ఒక్కసారి కూడా కాల్ చేయట్లేదు. మరిది గారు, ఏం మరిది గారు మమ్మల్ని మర్చిపోయారా ఏంటి అని అంటారు. రిషి, అదేం లేదు వదినా అని అంటూ అలక్య అంటూ అలక్యనైతే ఎత్తుకుంటాడు. అలక్య కూడా బాబాయ్ బాబాయ్ నీకు చెప్పాలి, నీకు ఎప్పటి నుంచి కాల్ చేసి చెప్పాలనుకుంటున్నాను తెలుసా అని అంటుంది. ఏంట్రా అది, ఈ గుడిలో నేను ఒక అక్కని మీట్ అయ్యాను, అక్క నాకు చాలా బాగా నచ్చింది, నేను కూడా మీట్ చేపిద్దాం అనుకున్నాను, కానీ తను వర్క్ ఉందని చెప్పి వెళ్ళిపోయింది. తను ఎంత అందంగా ఉందో తెలుసా బాబాయ్ అని అంటుంది. రిషి, ఈ ఊరిలో నా కూతి తప్ప ఇంకెవ్వరు అంత అందంగా ఉండరు నా కళ్ళకి అనుకుంటూ బస్సు కోసం వెయిట్ చేస్తూ దిక్కులు చూస్తూ ఉంటాడనమాట. ఇంకా ఈసారి మీట్ అవుదాంలే అని అంటాడు. అలక్య ఓకే బాబాయ్ అని అంటుంది. ఇంక రిషి వాళ్ళ తాతయ్య, నాన్న ఆ అమ్మాయి ఏది, వస్తూ ఉంటుంది తాతయ్య అని అంటాడు. ఇంతలో వసు వాళ్ళు కూడా గుడి దగ్గరికి అయితే వస్తారు. వసు, సరే తాతయ్య మీరు వెళ్ళండి నేను వెళ్తాను అని అంటుంది. వసు వాళ్ళ తాతయ్య సరే అమ్మా అని చెప్పి ఇంకా వెళ్ళిపోతారనమాట. వసు లోపలికైతే వస్తుంది. రిషి బస్సు ఎక్కడి దాకా వచ్చిందో అని బయటకైతే వచ్చి చూస్తూ ఉంటాడనమాట. ఇంతలో బస్సు లోపలికి రావడం చూసి బస్సు దగ్గరికి అయితే వెళ్ళి, ఏంటి లేట్ అని అంటాడు. అదేం లేదు, మీ తాతయ్య వచ్చేసారా, ఎలా ఉన్నాను, బాగానే ఉన్నానా అని అంటుంది. ఓకే పద అని చెప్పి ఇంకిద్దరు రిషి వాళ్ళ తాతయ్య దగ్గరికి అయితే వెళ్తారు. వసు రిషి వాళ్ళ తాతయ్య దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటుంది. రిషి వాళ్ళ తాతయ్య వసుని చూస్తూ మహాలక్ష్మిలా ఉన్నావమ్మా అని అంటారు. రిషి వసు ఒకరినొకరు చూసి నవ్వుకుంటూ ఉంటారనమాట. ఇంకా రిషి వసుతో మా అన్నయ్య వదిన, వాళ్ళ పాప అలేఖ్య అని చెప్పి ఇంట్రడ్యూస్ చేస్తాడు. వసు వాళ్ళని చూసి హలో అండి అని అంటుంది. అలేఖ్య హలో అక్క అని అంటుంది. హే నువ్వా అలక్య ఉండి, బాబాయ్ నిన్ను మీట్ అవ్వాలనుకుని వెళ్ళిపోయిందన్నానే ఆ అక్క తినే అని అంటుంది. రిషి, వీళ్ళు నాకన్నా నా కొద్దిని ముందే ఇంట్రడ్యూస్ చేసుకున్నారనమాట అనుకుంటూ ఉంటారు. ఇంక ధరణి వసు దగ్గరికి వచ్చి తిన్నకు తోటి కోడలు అవుతుందన్నమాట అని అంటాడు. వసు వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారనమాట. వసు, మేము వెళ్ళి దండం పెట్టుకొని వస్తాం తాతయ్య గారు అని అంటుంది. రిషి వాళ్ళ తాతయ్య సరేనమ్మా అని అంటారు. ఇంకా రిషి వసు వెళ్ళి దండం పెట్టుకోవడానికి అయితే వెళ్తారనమాట. వసు వాళ్ళ తాతయ్య, గుడి దాకా వచ్చాను, దండం పెట్టుకోకుండా ఎలా వచ్చేసాను, మర్చిపోయినట్టున్నాను అని చెప్పి మళ్ళీ గుడి దగ్గరికి అయితే వెళ్ళి లోపలికైతే వస్తూ ఉంటారు. రిషి వాళ్ళ తాతయ్య శైలేంద్ర అలాగే ధరణి అలక్యతో మెట్ల దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా రిషి వాళ్ళ తాతయ్య వసు వాళ్ళ తాతయ్యని చూసి సుబ్బారాయుడు అని అంటాడు. వసు వాళ్ళ తాతయ్య రిషి వాళ్ళ తాతయ్యని చూసి దేవా ఎలా ఉన్నావు అని అంటూ పలకరిస్తారనమాట. నేను బాగున్నాను అని మాట్లాడుకుంటూ ఉంటారు. వసు వాళ్ళ తాతయ్య మీరేంటి ఇక్కడ అని అంటారు. మహేంద్ర కొడుకున్నాడు కదా, వాడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డారంట, నాతో మాట్లాడడానికి రమ్మంటే వచ్చాను అని అంటారు. వసు వాళ్ళ తాతయ్య ఎవరా అమ్మాయి, మా ఊరు అమ్మాయేనా, చెప్పు సంబంధం ఖాయం చేపిస్తాను అని అంటారు. నా మనవడు ఆ అమ్మాయి దండం పెట్టుకోవడానికి వెళ్ళారు, వస్తూ ఉంటారు, ఉండు నా మనవని పరిచయం చేస్తాను అని అంటారు. సరే అని చెప్పి ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట. రిషి వసు దండం పెట్టుకొని వస్తూ ఉంటారు. ఇంకా వసు రిషి
వసు వాళ్ళ తాతయ్యని చూసి షాక్ అయిపోతారనమాట రిషి వాళ్ళ తాతయ్యతో మాట్లాడుతూ ఉంటే. ఇంతలో రిషి వాళ్ళ తాతయ్య వసు వాళ్ళ తాతయ్యకి ఇంక వాళ్ళిద్దరినైతే చూపి అదిగో వస్తున్నారు రిషినందన్, నా మనవడు, తన కాబోయే భార్య వసుధార అని అంటారు. వసు వాళ్ళ తాతయ్య వాళ్ళిద్దరిని చూస్తారనమాట. వసు రిషి టెన్షన్ పడుతూ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వసు వాళ్ళ తాతయ్య గట్టిగా ఆగండి, దగ్గరికి రండి అని అంటూ ఉంటారు. ఇద్దరు టెన్షన్ పడుతూ దగ్గరగా వెళ్తూ ఉంటారనమాట. రిషి వాళ్ళ తాతయ్య ఏమైంది సుబ్బు, అంత గట్టిగా అరుస్తున్నావు, నీకు తెలుసా అమ్మాయి అని అంటాడు. ఇద్దరు తెలుసు, నా రిషి తెలుసా నీకు అని అంటారు. అని అంటూ బస్సు దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారనమాట. ఇద్దరు టెన్షన్ పడుతూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. బస్సు వాళ్ళ తాతయ్య బస్సు తల మీద నిమ్ముతూ ఉంటే బస్సు వాళ్ళ తాతయ్యని హగ్ చేసుకొని, నేను రిషి గారు పిలిస్తేనే వచ్చాను తాతయ్య అని అంటుంది. రిషి అది సార్ అంటూ టెన్షన్ పడుతూ చెప్పబోతూ ఉంటాడు. ఇంకా బస్సు వాళ్ళ తాతయ్య మాకు చెప్పకుండానే ఇంత కథ నడిపారా ఇద్దరు అని అంటారు. వసు ఆయనే తాతయ్య ముందు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది అని అంటుంది. రిషి నా మీద నెట్టేస్తుంది చూడు అనుకుంటూ తను కూడా నన్ను ప్రేమిస్తుందని చెప్పింది సార్ అని అంటాడు. వసు వాళ్ళ తాతయ్య నవ్వుతూ దేవా ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం అని అంటారు. వసు రిషి నవ్వుకుంటారనమాట, హ్యాపీగా ఫీల్ అయిపోతారు. రిషి వాళ్ళ తాతయ్య త్వరలోనే పెట్టుకుందాం కానీ అని అంటారు. కానీ ఏంట్రా, నీకు పద్మ తెలుసు కదా, నా కూతురు, రిషిని తన కూతురికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది. నీకు చైత్ర గౌతమ్ తెలుసు కదా, వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారు. పద్మను ఒప్పించి ఇద్దరు పెళ్ళిళ్ళు ఒకేసారి జరిపిద్దాం ఏమంటావు అని అంటారు. ఇంకేమంటాను, ఓకే అంటాను అని అంటారు. బస్సు వాళ్ళ తాతయ్య గారు కూడా సరే చాలా రోజులు అయిపోయింది నీతో మాట్లాడి, పదండి ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇంటికైతే తీసుకొని వెళ్తారు. ఇంకా వసు స్కూటీ స్టార్ట్ చేసి సరే తాతయ్య నేను నర్సరీ దగ్గరికి వెళ్తున్నాను అని అంటూ ఉంటే వసు వాళ్ళ తాతయ్య రిషిబాబు ఈరోజు ఎక్కడికి వెళ్తున్నారు, అందరూ వ్యాన్లో వెళ్తూ ఉన్నారు అని అంటూ ఉంటే అదా సార్, కొంతమంది బామ్మలు క్యాంపెయిన్ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవడం కష్టంగా ఉందని మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రీట్ చేస్తున్నాం అని అంటారు. ఓ చాలా మంచి పని బాబు అని అంటారు. ఇంకా రిషి వస్తారా, నన్ను కొంచెం ఒక డ్రాప్ చేయవా అని అడుగుతాడు. ఇంకా వసు వాళ్ళ తాతయ్య సైడ్ అయితే చూస్తుందన్నమాట. వసు వాళ్ళ తాతయ్య అని అంటూ ఐబ్రో ఎగరేసి చెప్తారు వెళ్ళమని చెప్పి. ఇంకా ఇద్దరు స్కూటీ మీద వెళ్తూ ఉంటే వసు వాళ్ళ తాతయ్య రిషి వాళ్ళ తాతయ్య వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటూ లోపలికైతే వెళ్తారనమాట. రిషి వసు వెళ్తూ ఉంటారు కదా, అసలు వాళ్ళిద్దరి మధ్య ఒక్క చిన్న మాట కూడా ఉండదు. వాళ్ళల్లో వాళ్ళే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. ఇంకా సడన్ బ్రేక్స్ వచ్చేసరికి వసు నడుం మీద చేయి వేస్తాడు రిషి సారీ అని అంటాడు. వసు ఏం మాట్లాడదు. ఏంటి ఏమనట్లేదు, ఇంతకుముందు అక్కడ పట్టుకుంటే తిట్టేదానివి కదా అని అంటాడు. వసు స్కూటీని ఆపి రిషి హ్యాండ్స్ వసు నడుము మీద చుట్టుకొని ముందు చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, కొంచెం గట్టిగా పట్టుకొని కూర్చోండి అని ఇంకా స్కూటీ అయితే స్టార్ట్ చేసి వెళ్తూ ఉంటారనమాట. రిషి నవ్వుకుంటూ వసు హెయిర్ని స్మెల్ చేస్తూ వసు షోల్డర్ మీద హెడ్ పెట్టుకొని ఓకేనా అని అంటాడు. వసు అని అంటుంది. ఇంకా ఇద్దరు కలిసి ఒక బామ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారనమాట. వసు నేను హెల్ప్ చేస్తాను అని అంటుంది. ఏం చేస్తావు? బీపీ చెక్ చేస్తాను, మా తాతయ్యకి నేను చెక్ చేస్తాను కదా, నాకు వచ్చు అని అంటుంది. ఇంకా కిట్ తీసుకొని వెళ్ళి ఇంకో అక్కడున్న బామ్మలందరికీ బీపీ చెక్ చేస్తూ ఉంటుందన్నమాట. రిషి వచ్చి ఇంజెక్షన్ వేయాలి, హ్యాండ్ పట్టుకో అని అంటాడు. అని చెప్పి కళ్ళు గట్టిగా మూసేసుకొని ఇంకా ఆవిడ హ్యాండ్ అయితే గట్టిగా పట్టేసుకుంటుంది. రిషి ఇంజెక్షన్ వేస్తూ వసుని చూస్తూ ఉంటాడనమాట. చాలా క్యూట్ అనిపిస్తుంది. ఇంకా వెళ్ళి అందరితో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అలా హాఫ్ డే అయిపోతుంది. రిషికి వసు క్యూట్నెస్ చూసి కిస్ చేయాలనిపిస్తుంది. మిగతా వాళ్ళందరూ కొంచెం సైడ్లో అందరికీ ట్రీట్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా ఎవ్వరు లేరని చెప్పి రిషి వసు దగ్గరికి అయితే క్లోజ్గా వెళ్తూ ఉంటాడు. వసు రిషి రావడం అర్థమయ్యి ఇంకా కళ్ళు మూసుకుంటుందన్నమాట. ఇంకెంతలో వసు ఫోన్ రింగ్ అవుతుంది. వసు కళ్ళు తెరిచి రిషిని అయితే చూస్తుంది. రిషి
వసు అలా ఫోన్ మాట్లాడుతూ ఉంటే కొంచెం అప్సెట్ అవుతాడనమాట. వసు రిషిని చూసి కొంచెం నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఎలా అవుతుందో చూడు అనుకుంటూ పక్కనే ఉన్న ఒక బంతి పువ్వునైతే తెంపేసి దాన్ని పెరలు పెరలుగా తుంచేస్తూ ఉంటాడు. ఇంతలో ఒక అబ్బాయి వచ్చి, అన్న ఇద్దరిని భోజనానికి రమ్మంటున్నారు అని చెప్పి పిలుస్తారు. ఇంకా వసు కూడా ఫోన్ అయిపోయిద్ది అనమాట మాట్లాడడానికి. ఇంకా వసు రిషి దగ్గరికి వచ్చేసరికి అని చెప్పి అలిగినట్టు ఇంకా లోపలికి అయితే వెళ్తారు. ఇద్దరు లంచ్ ఇస్తారనమాట. ఇంకా రిషి వాళ్ళు బయలుదేరుతారు ఆ స్కూటీ మీదనే. రిషి కిస్ చేయలేదని చెప్పి అలిగి ఇంకా స్కూటీకి కూడా అటు తిరిగి కూర్చొని ఉంటాడు. వసు నవ్వుకుంటూ, ఎందుకండి అటు తిరిగి కూర్చున్నారు అని అడుగుతుంది. ఎందుకో నీకు తెలీదా అని అంటాడు. వసు తెలీదు అన్నట్టు క్యూట్గా పెడుతుంది. రిషి వసుని చూస్తూ అని అంటాడనమాట. వ్యాన్లో ఇంకా సందీప్ మిగతా వాళ్ళందరూ డాక్టర్స్ కూడా వెళ్తూ వసుని చూస్తూ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా వాళ్ళ ఊర్లోకి అయితే ఎంటర్ అవుతారనమాట. ఇంతలో వసు వాళ్ళ ఒక ఫ్రెండ్ వసు అని చెప్పి బండాపి మల్లెపూలు అయితే ఇస్తుంది వాళ్ళ తోటలో కాసినవి. వసు ఎలా ఉన్నావు, బాగున్నావా అని అడుగుతుంది. బాగున్నాను, ఎవరు తను అని చెప్పి అంటుందన్నమాట రిషిని చూసి. మీ ఆయన అని అడుగుతుంది. అవును అని అంటుంది వసు. ఏంటి అటు తిరిగి కూర్చున్నాడు, ఓ అలిగాడా అని అంటే వసు ఓ అంత అలిగాడంటే తనకు కావాల్సింది నువ్వు ఇచ్చుండవు, త్వరగా ఇచ్చేయి అని అంటుంది. రిషి నవ్వుకుంటాడు. బస్సు కూడా అంటూ తలుపుతూ బ్లష్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకొంతసేపు అలా మాట్లాడుకుంటారు. సరే నేను ఉంటాను అని అంటూ వెళ్ళిపోతుంది. బస్సు కూడా ఇంకా స్కూటీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా రిషి వాళ్ళ ఇంటికి అయితే వస్తారు. రిషి అని చెప్పి మూతి తిప్పేసుకొని వెళ్ళి క్లినిక్లో అయితే కూర్చొని ఉంటాడు. బస్సు ఏమండి నేను వెళ్తున్నాను అంటూ రిషి దగ్గరికి వచ్చి అంటుంది. వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళు అని అంటాడు. నిజంగానే వెళ్తున్నానండి అని అంటుంది. వెళ్ళు అని అంటాడు కొంచెం గట్టిగానే. బస్సు రిషి దగ్గరికి అయితే వస్తూ ఉంటుంది. ఇంతలో సుశీలమ్మ, బసమ్మ వెళ్తున్నావా అని అంటూ వస్తారనమాట లోపలికి. సుశీలమ్మ అని అంటుంది. ఇంతలో సుశీలమ్మ ఏంటిది, ఎక్కడ, నడుం దగ్గర. బస్సు రిషిని చూస్తూ అది దోమ కుట్టింది, దోమలకి ఏం పని లేవు, అన్ని దోమలు అనకు సుశీలమ్మ, అది మగదోమ అని అంటుంది రిషిని చూస్తూ. కావాలని చెప్పి రిషి టెన్షన్ పడిపోతూ ఉంటాడు. అలా ఎలా తెలుస్తుందమ్మా, తెలుస్తుంది సుశీలమ్మ అని అంటుంది. ఎలా కందిపోయిందో చూడమ్మా అని అంటూ ఉంటే రిషి, సుశీలమ్మ పాపం దోమ నిన్నేం చేసింది, దానికి కావాల్సిన తీసుకునేటప్పుడు అలా కొంచెం కన్ను ఉంటుంది అని అంటాడు. బస్సు నవ్వుకుంటూ ఉంటుంది. సుశీలమ్మ గారు, అదేంటి బాబు దాన్ని అనొద్దు అంటున్నారు, బస్సు నువ్వు వెళ్ళి అక్కడ పడుకో, బాబు వచ్చి చూస్తారు అంటారు. ఇంకా బస్సు వెళ్ళి ఆ బెంచ్ మీద అయితే పడుకుంటుంది. రిషి సరే నువ్వు వెళ్ళు అని అంటాడు సుశీలమ్మని. సుశీలమ్మ అయితే వెళ్ళిపోతుంది. బస్సు రిషిని చూస్తూ వసుకి కొంచెం స్వెల్ అయిన దగ్గర రిషికి చూపిస్తుంది అనమాట వసు నడుంని. రిషి ఆయింట్మెంట్ రాస్తూ నేను దోమనా అని అంటాడు. ఏమోనండి మీ వల్లే కదా ఇది కందింది, అదేమన్నా నేను చెప్పానా మరి నిన్ను అంటూ ఇంకా ఆ కందిన ప్లేస్ మీద కిస్ చేస్తాడు. ఓకేనా అని బస్సు బ్లష్ అవుతూ ఉంటుందన్నమాట. నువ్వు లేచి కూర్చొని ఇంక వెళ్ళనా అని అంటుంది. రిషి కర్టన్ వేసేసి ఇంకా బస్సు లిప్స్ మీద కిస్ చేస్తూ ఉంటాడు. ఇంతలో సుశీలమ్మ బాబు అని చెప్పి లోపలికి వస్తూ ఉంటే రిషి బస్సును వదిలేసి ఆయింట్మెంట్ టైంకి రాసుకుంటూ ఉండు తగ్గిపోతుంది అని అంటాడు. బస్సు అంటూ తలుపుతూ ఉంటుందన్నమాట. ఇంకా ఇంటికైతే వెళ్తుంది. ఇంకా రిషి ఈరోజు మొత్తం ఎంత క్యూట్గా అలిగాడో అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా నైట్ అంతా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మార్నింగే వసు వాళ్ళ పెద్దమ్మ, వసు వాళ్ళ మదర్, వసు వాళ్ళ పిన్ని వసుకి తలంటి స్నానం చేపించి ఉంటుంది కదా, సో దాన్ని టవల్ లాగా చుట్టుకొని అయితే లోపలికి అయితే వెళ్తూ ఉంటుంది. రిషి ఇంకా వాళ్ళ తాతయ్య కోసం వచ్చి ఇంకా హాల్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటాడు. ఇంకెంతలో వసు వాళ్ళ తాతయ్య వస్తే ఆయనతో మాట్లాడుతూ ఉంటారనమాట. వసు హెయిర్ని ముందుకు వేసుకొని కొంచెం వాటర్ని విలిచుకుంటూ రూమ్లోకి అయితే వెళ్తూ ఉంటే వసుని
రిషి ఎదురుగా ఉన్న మిర్రర్‌లో నుంచి వసునే చూస్తూ అలా ఉండిపోతాడు. వసు వాళ్ళ తాతయ్య "రిషి బాపు" అని అంటాడు కొంచెం గట్టిగా. "హా! సార్" అంటూ వాళ్ళ తాతయ్యతో మాట్లాడుతూ ఉంటారనమాట. వసు వాళ్ళ నాన్నగారు కూడా వచ్చి రిషితో మాట్లాడుతూ ఉంటారు. రిషికి వాళ్ళు ఏం చెప్పినా కూడా చెవులకి ఎక్కదనమాట. రిషి కళ్ళకి ఇంకా వసు కళ్ళల్లోనే ఉంటుంది. ఇంక వసు రూమ్‌లో నుంచి వాళ్ళ పెద్దమ్మ అయితే బయటికి వెళ్ళిపోతుంది. "తల ఆరబెట్టుకో, సాంబ్రాణి తీసుకొనొస్తా" అని చెప్పి. వసు "సరే పెద్దమ్మ" అని ఇంక వెళ్ళి కిటికీ డోర్ అయితే ఓపెన్ చేసి హెయిర్‌ని అయితే తుడుచుకుంటూ ఉంటుందన్నమాట. 1 మినిట్ సార్, కాల్ మాట్లాడేసి వస్తాను అని చెప్పి ఇంకా వెనక్కి అయితే వెళ్ళి ఇంకా వెనక నుంచి వసు రూమ్‌లోకి అయితే వెళ్ళి డోర్‌ని అయితే దగ్గరకే వేసి వసునే టాప్ టు బాటమ్ చూస్తూ ఉంటాడు. వసు రిషిని చూసిన టెన్షన్‌లో తన హెయిర్‌ని తుడుచుకుంటున్న టవల్‌ని అయితే కింద పడేస్తుంది. రిషి వసు దగ్గరగా వచ్చి ఇంకా టవల్‌ని అయితే తీసి వసు మెడ దగ్గర ఉన్న తడిని తుడుస్తూ వసునే చూస్తూ ఉంటాడు. వసు "మీరేంటి ఇక్కడ? పెద్దమ్మ వస్తుంది, మీరు వెళ్ళండి. ఎవరు బయటే ఉన్నారు. ఇలా ఎవరన్నా మనల్ని చూస్తే ఏమన్నా ఉందా అండి?" టెన్షన్‌గా చూస్తూ ఉంటుంది. రిషి వసునే చూస్తూ ఇంకా వెనక్కి వెళ్ళి వెనక నుంచి అయితే హగ్ చేసుకుంటాడు. వసుకు అసలు మాటలే రావు. రిషి "రేపు నేను మా ఊరికి వెళ్ళిపోతున్నాను." తెలుసు" అని అంటుంది. రిషి "అక్కడికి వెళ్ళిన తర్వాత అందరికీ మన గురించి చెప్పాలి, వాళ్ళని ఒప్పించాలి, ముఖ్యంగా అత్తయ్యని ఒప్పించాలి. ఇదంతా జరగడానికి టైం పడుతుంది కదా" అని హెయిర్‌ని అయితే సైడ్‌కి వేసుకుంటుంది. రిషి "అప్పటిదాకా దీనికి పెనాల్టీ ఏం లేదా?" అని అంటాడు. వసు "అంటే" అని అంటుంది. వసు హెయిర్‌లో నుంచి మెడ మీదకి జారుతూ ఉన్న వాటర్ డ్రాప్‌ని రిషి చూస్తూ ఉంటాడు. ఇంక విండోలో నుంచి చల్లటి గాలి వసుకి చల్లగా తగులుతూ ఉంటే చల్లగా అనిపించి రిషి హ్యాండ్స్‌ని ఇంకా టైట్‌గా హగ్ చేసుకుంటుంది. రిషి ఆ వాటర్‌ని బయట అయితే చేస్తుంటాడు. ఇంకా తన ఫేస్‌తో వసు మెడ దగ్గర కిస్ చేస్తూ ఉంటే వసుకి హెవీ బ్రీత్ తీసుకుంటూ ఉంటుందన్నమాట. రిషి హ్యాండ్‌ని వదిలించేసుకొని ఇంకా వెళ్ళిపోతూ ఉంటే రిషి వసు హ్యాండ్‌ని లాగి హగ్ చేసుకుంటాడు. ఇంకా వసు ఫేస్ చూస్తూ మెడ దగ్గర ఉన్న కొంచెం ఎయిర్ డ్రాప్స్‌ని అయితే చూస్తూ ఉంటే వసు బ్లష్ అవుతూ రిషి ఐస్‌కి తన హ్యాండ్‌ని అయితే అడ్డు పెట్టేస్తుంది. వసు రిషిని చూస్తూ బ్లష్ అవుతూ ఉంటుందన్నమాట. రిషి హ్యాండ్‌ని అయితే తీసేస్తాడు. వసు "పెద్దమ్మ వస్తుందండి" అని అంటుంది. ఇంకా వసు వాళ్ళ పెద్దమ్మ "వసు తల తుడుచుకున్నావా" అని అంటూ వస్తూ ఉంటారనమాట. రిషి "వెళ్తానులే" అని చెప్పి ఇంకా గట్టిగా వసు బుగ్గ మీద కిస్ చేసి వెళ్ళిపోతాడు. వసు వాళ్ళ పెద్దమ్మ లోపలికైతే వేస్తారనమాట "తుడుచుకున్నావా" అని. వసు రిషి వెళ్ళిపోవడం చూసి కొంచెం టెన్షన్ ఫ్రీ అవుతుందనమాట. వసు వాళ్ళ పెద్దమ్మ వసుకి ఇంకా సాంబ్రాణి అయితే వేస్తారు. ఇంకా క్యాంపెయిన్‌కి వచ్చిన వాళ్ళందరూ వ్యాన్‌లో ఉంటారనమాట. చైత్ర అలాగే గౌతమ్ కూడా రిషి లగేజ్ కూడా తీసుకొని వచ్చేస్తారు. రిషి వాళ్ళ తాతయ్య రిషి బయటకు వచ్చేస్తారు. వసు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంకా వాళ్ళందరికీ సెండ్ ఆఫ్ అయితే ఇవ్వడానికి బయటకు వస్తారనమాట. వసు బయట నించొనున్న చైత్ర దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకొని మాట్లాడుతూ ఉంటుంది. వసు వాళ్ళ బాబాయ్ వాళ్ళని చూసి కొంచెం కోపంగా ఉంటారనమాట. సో ఊర్లో వాళ్ళందరూ అలా మాట్లాడేసరికి రిషి చైత్ర దగ్గరికి వెళ్ళి "నువ్వు వెళ్ళు, గౌతమ్ పిలుస్తున్నాడు" అని అంటాడు. చైత్ర "ఓకే ఓకే" అని అంటూ వెళ్ళిపోతుంది. రిషి వసుని చూస్తూ ఉంటే వసు ఇంకా రిషిని అయితే హగ్ చేసుకొని "జాగ్రత్త, మిస్ యూ" అని అంటుంది. రిషి "నేను చాలా మిస్ అవుతాను, నీకు ఒక విషయం చెప్పాలి." ఏంటండి అది?" "రోజు నువ్వు మార్నింగ్ లాగే రెడీ అవ్వచ్చు కదా, ఈ చీరలో కన్నా మార్నింగే ఇంకా చాలా అందంగా ఉన్నావు" అని అంటాడు. "మిమ్మల్ని" అని చెప్పి రిషిని కొడుతూ ఉంటుంది. రిషి వసుని గట్టిగా హగ్ చేసుకుని "బాయ్" అని అంటాడు. ఇంకా రిషి గౌతమ్ చైత్ర ఒక కారులో అయితే వెళ్తూ ఉంటారనమాట. వెనక కారులో ధరణి శైలేంద్ర రిషి వాళ్ళ తాతయ్య అయితే వెళ్తారు. ఇంకా వెనక వ్యాన్లో డాక్టర్స్ అందరూ వెళ్తూ ఉంటారు. వసు వాళ్ళు లోపలికి రాగానే వసు వాళ్ళ బాబాయ్ "నాన్నగారు, వసుకి ఒక మంచి సంబంధం చూసి త్వరగా పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాము" అని అంటారు. వసు వాళ్ళ తాతయ్య వసుని చూస్తూ
ఎందుకు, ఏమైంది, నా అంత తొందరగా దానికి ఇప్పుడు ఎందుకు పెళ్లి చేయాలనుకుంటున్నావు అని అంటారు. అది ఊర్లో వాళ్ళు మన వసు గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు నాన్నగారు అని అంటారు. వసు వాళ్ళ నాన్న ఏమనుకుంటున్నారా అని అంటారు. అది అన్నయ్య, వసుకి ఆ డాక్టర్ రిషినందన్ ఉన్నాడు కదా, అతనికి మధ్య ఏదో ఉందని అందరూ దానివల్లే పెళ్లి చూపులు వద్దనుకొని వెళ్ళిపోయారని మాట్లాడుకుంటున్నారన్నయ్య అని అంటారు. వసు వాళ్ళ తాతయ్య, నాలుగుకి నరం లేదంటారు, వాళ్ళకి తెలియదు కదా, అందుకే నోటికొచ్చినట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. సరే, ఇంత దాకా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నా స్నేహితుడు దేవేంద్ర నాయుడు మనవడు రిషినందన్కి మన వసునిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను, నువ్వేమంటావురా అని అంటారు వసు వాళ్ళ నాన్నతో. వసు వాళ్ళ నాన్న, మీ ఇష్టం నాన్న, ఆ అబ్బాయి చాలా మంచోడు, నువ్వేమంటావు చంద్ర అని అంటూ వసు వాళ్ళ బాబాయ్ని అయితే అడుగుతారు. వసు వాళ్ళ బాబాయ్, అందరూ అలా మాట్లాడుకునేసరికి నాకు ఆ అబ్బాయి మీద కొంచెం కోపం వచ్చిందే తప్ప ఆ అబ్బాయి చాలా మంచివాడు నాన్నగారు, మీ ఇష్టమే నా ఇష్టం అని అంటారు. ఇంకా వసు వాళ్ళ బాబాయ్ వసుని చూస్తూ, మరి వసు నీకు ఇష్టమేనా అని అడుగుతూ ఉంటే వసు వాళ్ళ తాతయ్య కొంచెం నవ్వుకుంటూ వసుని చూస్తూ, వసు, నేను ఎవరిని చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటా అని నాకు మాట ఇచ్చావు, నేను రిషినందన్కి నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను, నీకు ఇష్టమేనా అని అడుగుతారు. వసు చాలా హ్యాపీగా వాళ్ళ తాతయ్యని చూస్తూ, మీ ఇష్టం తాతయ్య అని వాళ్ళ పెద్దమ్మని గట్టిగా హగ్ చేసుకొని ఫుల్ బ్లష్ అయిపోతూ రూమ్లోకి అయితే పరిగెడుతుంది. సో ఇక్కడితో స్టోరీ అయిపోయింది గాయ్స్. సో కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముక్ష ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపో, బెల్ ఐకాన్ని కూడా హిట్ చేసుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, అప్పుడు మీరు వీడియో చూసేయచ్చు.